వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మాహాత్మ్యం 12వ రోజు పారాయణం. ఇలా ప్రశ్నించిన మార్కండేయుని చూసి నందీశ్వరుడు ఇలా చెప్పసాగాడు. ఓ శివభక్తాగ్రగణ్య, మృకుండ మహర్షిపుత్ర, నీ ఈ ప్రశ్న సకలలోకహితకారి. అన్ని ప్రాణులు వారి వారి కర్మానుసారము అనేక జన్మలను ఎత్తుతారు. నీవు వారందరి శుభాన్ని ఆశించి వేసిన ఈ ప్రశ్న పరమోత్తమము. జీవుల జనన మరణ పరంపర కోటి కల్పములు గడిచినా ఆగదు. అది కాలచక్రము వలె నిరంతరము సాగుతూనే ఉండును. విశుద్ధ జ్ఞానము లేకుండానే మానవులు ముక్తిని పొందగలిగే శివక్షేత్రములు ఎన్నో ఉన్నాయి. వీటి విషయము ఇంతకు ముందు మాటల సందర్భంలో చెప్పాను. ఈ విషయములో ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ప్రదేశమును సూచిస్తారు. కొంతమంది గంగా, యమున, సరస్వతి, గోమతి, హైమవతి నదీ తీరములను అటువంటివిగా చెబుతారు. కొంతమంది నర్మదా, గోదావరి తీర ప్రదేశములను కీర్తిస్తారు. కొంతమంది సముద్ర తీరమును, సరస్సుల తీరములను, నదీసాగర సంగమములను, కొందరు నదులు చీలిన ప్రదేశములు ఉత్తమమని చెబుతారు. కొందరు కృష్ణానది, కొందరు కావేరి, వేగవతి తీరములను, తామ్రపర్ణి, మురళీలను శ్రేష్టమైనవని కొందరు పలుకుతారు. కొందరు ఐరావతి, యాతుకాంక్షకి, కుమారి, తమస, వరుణాంతిక, మందాకిని తీరముల గొప్పతనమును చెబుతారు. కొందరు క్షిప్రా నది, సరయు, విపాషా నదీ ప్రాంతములను ఉత్తమమైనవని అభివర్ణిస్తారు. కొందరు ఋషులు అభ్యాస, శతధృతి తటాకములు శ్రేష్టములని తలుస్తారు. శర్మన్వతి, భీమరథి నదుల ప్రాంతముల ఘనతను కొందరు కీర్తిస్తారు. కొందరు బిందుసర, పంపా సరస్సు తీరములలో ముక్తి దొరుకుతుందని చెబుతారు. కొందరు కౌశికి, భైరవీ తటములు, కొందరు మాలిని, గంధవతి తీరములను కీర్తిస్తారు. కొందరు మానస సరోవరం, అచ్చోద సరోవర తీరమును కొనియాడుతారు. కొందరు ఋషులకు ఇంద్రద్యుమ్న సరస్సు, మణికర్ణిక, వరద, తాపి, పాతాళగంగ ప్రియము. మరికొందరు శరావతి, లోహితి, కాలమ, వితస్తా నదీ తీరముల ప్రాశస్త్యమును కీర్తిస్తారు. కొందరు చంద్రభాగ, సురళ, పయోష్ని, మధుమతి తీరములను ప్రసిద్ధమైనవని చెబుతారు. కొందరు పినాకిని తీరము శ్రేష్టమైనదని చెబుతారు. పంచక్రోశముల వైశాల్యమున్న కాశీక్షేత్రం పరమపావనం. విశాలాక్షి సమేతుడైన పరమశివుడు ఇక్కడ అవిముక్తుడని పిలువబడుచున్నాడు. కాలభైరవ నివాసము కపాలమోచనమని ప్రసిద్ధమైనది. ఎక్కడ మరణించితే జీవులు రుద్రత్వమును పొందుతారో అటువంటి కాశీక్షేత్రము సర్వజనులకు శుభాలను ప్రసాదిస్తుంది. గయ, ప్రయాగ క్షేత్రములు సర్వసిద్ధిని ప్రసాదిస్తాయి. ఈ రెండు క్షేత్రములలో పిండ ప్రదానము వలన పితృదేవతలు సంతోషిస్తారు. మహిషరూపధరుడైన శివుడు సర్వమానవ శ్రేయస్సు కొరకు అంబచే సంహరింపబడిన క్షేత్రము కేదారము. మానవులకందరికీ సర్వసిద్ధప్రదమైన బదరికాశ్రమంలో నరనారాయణుల చేత దేవీ సహితుడై త్ర్యంబకుడు అర్చింపబడుచున్నాడు. శివుడు దేవదేవ నామముతో సారంగధారిణీ దేవి సమేతుడై నైమిషము అనే క్షేత్రంలో కొలువబడుతున్నాడు. అమరనాథము సర్వార్థ సాధకమైనది. ఓంకార క్షేత్రములో ఈశ్వరుడు చండీ సహితుడై వెలుగొందుచున్నాడు. మహేశ్వరుడు రుజోగంధి నామముతో పురుహూతాంబా సమేతుడై వెలసిన పుష్కర క్షేత్రమును గురించి ఇంతకు ముందే నీకు తెలిపాను. ఆషాఢీ క్షేత్రములో రతీశ్వరితో కలిసి ఆషాఢేశ్వరుడు శోభిల్లుతున్నాడు. పార్వతీ పరమేశ్వరులు దండిముండి క్షేత్రములో దండీశ్వరి, ముండేశ్వరులని పిలువబడుచున్నారు. లాకులీ క్షేత్ర నివాసులైన అనంగాదేవి, లాకులీశ్వరుల మహిమ సాటిలేనిది. భూతి మహాదేవితో కలిసి భారేశ్వరుడు భారభూపతి స్థానములో అలంకరించి ఉన్నాడు. అరాళకేశ్వర క్షేత్రానికి అధిపతులు సూక్ష్మాదేవి, సూక్ష్మేశ్వరులు. నీకు గయాక్షేత్ర మహిమను వివరించాను కదా. పితామహ నామధారి అయిన పరమేశ్వరునికి ఇల్లాలై పార్వతీదేవి మంగళాంబిక అనే పేరుతో అక్కడ నెలకొని ఉన్నది. కురుక్షేత్రములో స్థాణువు అని పిలువబడే ఈశ్వరునికి స్థానుప్రియాదేవి ఇష్టసఖి.
కనకల పుణ్యక్షేత్రములో ఉగ్రమూర్తి అయిన పురారాతికి ఉగ్రమూర్తి అయిన గిరిరాజసుత సహచరి. తాలకా క్షేత్రములో స్వయంభూదేవుని ఇల్లాలుగా స్వయంభువాదేవి అక్కడ విరాజిల్లుచున్నది. అట్టహాసమనే మహాక్షేత్రంలో సూర్యదేవుడు శివుని పూజించి తన మనసులోని కోరికను తీర్చుకున్నాడు. ఇంతకుముందు నేను తెలిపిన కృత్తివాస క్షేత్రము కృత్తివాసుడైన శివునికి చాలా ఇష్టమైన ప్రదేశము. అది కైలాసమును మించినది. పూర్వము బ్రహ్మ సృష్టి జ్ఞానము కొరకు శ్రీశైలములో భ్రమరాంబిక మల్లికార్జులను పూజించాడు. పరమపావనమైన సువర్ణముఖి నదీ తీరములో గల శ్రీకాళహస్తీశ్వరుని పాద సన్నిధిలో వ్యాస భగవానుడు తపస్సు చేశాడు. పార్వతీదేవి కాంచీపురములోని కంపానదీ తీరంలో ఏకామ్రనాథుని ఏకాగ్ర భక్తితో కొలిచింది. అప్పుడు కంపానదిలో వరద రావడంతో ఆమె పూజిస్తున్న సైకతలింగం కొట్టుకొని పోకుండా గట్టిగా తన హృదయమునకు హత్తుకుంది. అప్పుడు ఆమె చేతి ఆభరణముల నొక్కులు ఆ లింగముపై ముద్రితమైనవి. తిల్లీవనం అనగా చిదంబరం మధ్యలో గల వ్యాఘ్రపురములో నృత్యము చేస్తున్న నటరాజమూర్తిని పతంజలి మహర్షి పూజించాడు. దేవేంద్రుని వాహనమైన ఐరావతము యొక్క దంతము ఒకటి దేవదానవ యుద్ధంలో విరిగిపోగా ఆ ఐరావతము శ్వేతారణ్యములో తపస్సు చేసి తిరిగి దానిని పొందినది. సేతుబంధ క్షేత్రములో శ్రీరాముడు పాప విమోచకుడైన రామనాథేశ్వరుని ప్రతిష్ఠించి పూజించాడు. జగద్రక్షణకై గతప్రతి అనే స్థానములో పరమశివుడు జంబూ వృక్షము క్రింద నిలిచి పూజలు అందుకుంటున్నాడు. మణిముక్తా నదీ తీరంలో ఈశ్వరుడు వృద్ధాచలేశ్వరుడుగా నిత్య నివాసం ఏర్పరచుకున్నాడు. అనుత్తమమైన మధ్యమార్జున క్షేత్రములో వరప్రదాయకుడై పరమశివుడు గౌరీ సమేతుడై పరమశివుడు ఎల్లప్పుడూ శోభిల్లుతున్నాడు. సోమనాథుడిగా ఉన్న సోమతీర్థములో దేహము విడిచిన వారికి సంసార బంధము నుండి విముక్తి లభించుట తథ్యము. సిద్ధవటములో సిద్ధులు ఎల్లవేళలా జ్యోతిర్లింగమును సేవిస్తుంటారు. వల్మీకలింగ క్షేత్రమైన కమలాలయము తిరువారూర్లో తపస్సు చేసి లక్ష్మీదేవి తన పతిని మరలా పొందినది. మోక్షమును కోరిన బ్రహ్మ విష్ణువులు కంకాద్రిలో ఇప్పటికీ తపస్సును చేస్తున్నారు. కలియుగాంతములో భూమి సముద్రములో మునిగిపోగా పార్వతీ పరమేశ్వరులు ద్రోణపురములో నౌకలో విహారము చేస్తుంటారు. ఆర్య పుష్కరిణీ తీరములోని బ్రహ్మపురీ క్షేత్రంలో రావణుని పుత్రుడు ఆయన ఇంద్రజిత్తు శివుణ్ణి స్థాపించాడు. శతకోటి పాపములను క్షణములో హరించే శంకరుడు వెలసి జ్ఞాన భిక్ష పెట్టే క్షేత్రము అయిన కోటికా క్షేత్రము పరమ పావనమైనది. గోకర్ణ క్షేత్రంలో ఉండే శివ మహాదేవుని కొరకు స్వర్గమునే వద్దన్నాడు పరశురాముడు. త్రిపురాంతక క్షేత్రములో వెలిసిన పరమేశ్వరుడి దర్శన మాత్రం చేత నరక భయం పోవును. భక్తజనుల సంసార తాపమును పోగొట్టుటకు కాలాంజన క్షేత్రంలో పరమశివుడు కంకణము కట్టుకున్నాడు. క్షీరమును కోరేవారికి ప్రియాలవన క్షేత్రములో మరొక క్షీరసాగరమును సృష్టించాడు. ప్రభాస క్షేత్రములో బాలేందుశేఖరుడు బలరామకృష్ణులకు అక్షయఫలమును ప్రసాదించలేదా? శివుని పట్ల మహాపరాధము చేసిన దక్ష ప్రజాపతి యొక్క ప్రార్థన వలన ప్రసన్నుడై శంకరుడు వేదారణ్య తీర్థములో నివాసము ఏర్పరచుకున్నాడు. మహాశివక్షేత్రమైన హేమకూటములో తపస్సు చేసిన వారికి పునర్జన్మ భయము లేదని ప్రతీతి. వేణువనములో గల వెదురు గుబురులోని ముత్యము వలె పార్వతి వెలసింది. జాలంధర క్షేత్రములో జలంధరుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి గణనాథత్వమును పొందాడు. జ్వాలాముఖీదేవి జ్వాలాముఖి క్షేత్రములో కాలరుద్రుణ్ణి పూజించింది. వినాయకుడు సంపద కొరకు త్రయంబకుణ్ణి పూజించిన స్థలము భద్రవటీ క్షేత్రము. న్యగ్రోధ అరణ్యములో ఉగ్రుడు కాళీ సహితుడై చండతాండవము చేశాడు కదా. వాయుదేవుని పుత్రుడైన ఆంజనేయ స్వామి గంధమాధన క్షేత్రంలో మృత్యుంజయుణ్ణి అర్చించాడు. మహావ్యాకరణ పండితుడైన పాణిని ఆ పాండిత్యమును సంపాదించిన క్షేత్రము గోపర్వతము. ప్రచేతసుడు అనగా వాల్మీకి తపస్సు చేత మహాకవి అయినది వీరకోష్టములోనే. ద్రుహిణుడు మొదలైన దేవతలందరూ శివునిచే మహాతీర్థములో ఉపదేశమును పొందారు. మహేశ్వర క్షేత్రమైన మయూరపురములో దేవేంద్రుడు తపస్సు చేసి కలియుగములో కూడా హ్రాదినీ శక్తిని పొందాడు. శివుని శిరస్సు నుండి భూమిపైకి దూకిన గంగాదేవి మాఘమాసములో మానవుల పాపములను పోగొట్టుటకై కుంభకోణములో నివసించును. గోదావరి తీరములోని త్రయంబక క్షేత్రంలో కుమారస్వామి తపస్సు చేసి శక్తిని పొంది తారకాసుర సంహారము చేశాడు. ఓ వేదవిత్తమా, శ్రీపాటల క్షేత్రంలో త్రిశంకుడు తపమాచరించి
నశించిన తన జాతిని తిరిగి పొందాడు. ఓ మృకండుపుత్ర, నీ కొరకు పరమశివుడు మృత్యువును శూలంతో పడగొట్టిన క్షేత్రము కదంబపురి క్షేత్రము. పడికంఠుని కొరకు పరమశివుడు అవినాశి క్షేత్రంలో వెలసి ఉన్నాడు. రక్తకాననము క్షేత్రంలో శివుడు మిత్రావరుణులకు వరప్రదానము చేశాడు. పాతాళములో హాటకేశ్వర క్షేత్రము ఉన్నది. అక్కడ బలిచక్రవర్తి పరమేశ్వరుణ్ణి అర్చించి మరలా తన పదవిని పొందాడు. శివునికి ప్రియ నివాసం అయిన కైలాసములో కుబేరుడు ఎల్లప్పుడూ శివుణ్ణి అర్చిస్తూ శివునికి మిత్రుడు అని పేరు పొందాడు. ఈ విధంగా నీకు శివునికి సంబంధించిన అనేక క్షేత్రములను తెలిపాను. మరలా నీవేమి కోరుచున్నావో సంకోచం లేకుండా అడుగుము. పరమ కరుణతో ప్రసన్న వదనంతో పలుకుచున్న నందీశ్వరునకు మరలా మరలా నమస్కరిస్తున్న మార్కండేయుని తలపై నందీశ్వరుడు చేతితో ప్రేమగా తాకాడు. కరుణామయుడైన నందీశ్వరునకు నమస్కరించి మార్కండేయ మహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ భగవాన్, మా వంటి వారి యందు ఇంత కరుణ కురిపిస్తున్న నీ కరుణాస్వరూపమునకు మేమే సాక్షులము. ఇంతకు ముందు మీరు తెలిపిన అన్ని క్షేత్రముల యొక్క ఫలప్రాప్తి తెలుసుకున్నాను. కానీ ఏ క్షేత్రములో జ్ఞానులకు అజ్ఞానులకు చరాచరములన్నిటికీ సర్వ ఫలితములు కలుగుతాయో, దేనిని స్మరించితే ముక్తి కలుగునో అటువంటి క్షేత్రరాజమును తెలుసుకోవాలని అనుకుంటున్నాము. దయచేసి ఆ క్షేత్రము ఎక్కడ ఉన్నదో మాకు తెలియజేయండి. ఇది ఇక్కడ ఉన్న సకల ఋషులందరి మనఃపూర్వక ప్రార్థన. పులహ, పులస్త్య, వశిష్ఠ, మరీచి, అగస్త్య, దధీచి, సక్రు, భృగు, అత్రి, జాబాలి, జైమిని, ధౌమ్య, జమదగ్ని, యాజి, ఉపయాజి, భరత, అర్వరీవంత, పిప్పలాద, కణ్వ, కుముద, ఉపమన్యు, కుముదాక్ష, కుత్స, వత్స, వరతంతు, విభాండక, వ్యాస, కణ్వరీష, కండు, మాండవ్య, మతంగ, కుక్షి, మాండకర్ణి, చండకౌశిక, శాండిల్య, శకటాయన, కౌశిక, శాతాతప, మధుచ్ఛంద, గర్గ, సౌభరి, రోమశ, ఆపస్తంభ, పృథుస్తంభ, భార్గవ, ఉదంక, పర్వత, భారద్వాజ, దాల్భ్య, దాంత, శ్వేతకేతు, కౌండిన్య, పుండరీక, రైభ్య, తృణబిందు, వాల్మీకి, నారద, వహ్ని, దృఢమన్యు, బోధాయన, సుబోధ, హరీత, మృకండు, దుర్వాస, జాలపాద, శక్తి, కాంక్వార్య, నదంత, దేవదత్త, న్యంకు, శుశ్రుత, అగ్నివేశ్య, గాలవ, లోకాక్షి, మరుత్వంత, విశ్రవస, సైంధవ, అంశుమంత, శిశుపాయన, మౌద్గల్య, సత్యచావన మాతుర, ఋష్యశృంగ, ఏకపాద, క్రౌంచ, దృఢ, గోముఖ, దేవల, అంగీరస, వామదేవ, ఔర్వ, పతంజలి, కపింజల, సనత్కుమార, సనక, సనందన, సనత్సుజాతుడు, హిరణ్యనాభ, సత్యునామ వాతాశన, సహోత, నిదాఖ, ఉతధ్య, సంవర్త, సౌల్కాయన, పరాశర, వైశంపాయన, కౌశల్య, శారద్వత, కపిధ్వజ, కుశ, స్వార్చిక, కైవల్య, యాజ్ఞవల్క్య, అశ్వలాయన, కృష్ణ, తపోత్తమ, అనంత, ఆమలకప్రియ, చరక, పవిత్ర, కపిల, కణాశి, నరనారాయణులు, ఇతర దేవర్షులు ఎంతో కుతూహలముతో మీరు చెప్పే సమాధానము కొరకు ఆతృతగా వేచి ఉన్నారు. తాము శివభక్తాగ్రగణ్యులు, సమస్త వేదాంతవేత్తలు, సర్వవ్యాపకులు అటువంటి తమ అమృత పలుకులను వినుటకు ఉత్సాహముతో వేచి ఉన్నాము. మేము పూర్వమే మీ చేత శిక్షణ పొంది ఉన్నాము. మిమ్మల్ని మించిన బోధకులు లేరు. పురాణములను, ఆగమములను శివుని నోటి నుండి గాని, దేవి నోటి నుండి గాని, స్కందుని నోటి నుండి గాని, మీ నోటి నుండి గాని మాత్రమే వినడానికి తగినది. మాకు తమ యందు భక్తి ఉండుట సత్యమే అయితే, తమకు మా యందు అపారమైన దయ ఉంటే, తాము ప్రసన్నులై శరణాగతులమైన మాకు ఈ రహస్యమును బోధించండి అని మార్కండేయ మహర్షి వినయముగా విన్నపము చేశాడు. ఆ ప్రార్థనను శిలాదపుత్రుడైన నందికేశ్వరుడు ఆలకించి ప్రసన్నుడై చిరునవ్వుతో పూర్వము మహోన్నతమైన శివభక్తిని ప్రదర్శించినప్పుడు శివునిచే ప్రసాదించబడిన శరీరము గల మార్కండేయుని చూసి ఇలా చెప్పసాగాడు. ఇది అరుణాచల మాహాత్మ్యం 12వ రోజు పారాయణము సంపూర్ణం.